ఎప్పుడూ రొటీన్‌గా చేసి తిని బోర్ కొట్టిందా? అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. చాలా రోజుల తర్వాత కమ్మగా తిన్నామన్న ఫీల్ కూడా వచ్చిద్దనమాట. ఏదైనా సాయంత్రం కొత్తగా ట్రై చేయాలి, డిఫరెంట్‌గా తినాలి అనుకుంటే ఒక్కసారి ఈ రెసిపీ చేసుకోండి. చాలా బావుండిద్ది. దీనికోసం పెద్దగా కష్టపడనవసరం లేదు. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా బోండా చేసుకొని తినండి. బోండా అనగానే పిండి కలపాలి, పులవ పెట్టాలి అని చాలా ఉంటాయి. బట్ అలా కాకుండా సింపుల్‌గా ఒకసారి ఇలా ట్రై చేయండి. సో, రెసిపీలోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 3 బంగాళదుంప యాడ్ చేసుకోండి. ఇవి బాయిల్ చేసిన పొటాటో అన్నమాట. కుక్కర్‌లో వేసుకొని 4 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రెషర్ తీసేసి దాని మీదున్న పొట్టును కూడా తీసేసి ఇలా స్మాష్ చేసుకోవాలి. స్పూన్ పెట్టి ప్రెస్ చేయగానే మెత్తగా స్మాష్ అవ్వాలనమాట. అంత మంచిగా కుక్ చేసుకోండి. 4 విజిల్స్ వస్తే కరెక్ట్‌గా సరిపోయిద్ది. సో, ఇలా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో జస్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని అందులోకి జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ మగ్గనవసరం లేదు. జస్ట్ ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోతే సరిపోయిద్దనమాట. ఇలా మంచిగా ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు, టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, స్పైసీకి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. జస్ట్ హాఫ్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. నెక్స్ట్ ఇందులోకి గరం మసాలా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే లేదు. నేనైతే కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ఇంకోసారి మంచిగా కలుపుకొని ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటో. సో, పొటాటోని కూడా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా పొటాటోకి పట్టేలాగా మంచిగా కలుపుకోండి. మంట లో ఫ్లేమ్‌లోనే ఉండాలి. మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ పెడితే మాడిపోయిద్ది. సో, అందుకని లో ఫ్లేమ్‌లోనే ఇది కుక్ చేసుకోండి. ఈ పొటాటో స్టఫింగ్ అనేది మరీ అంటుకోకుండా, జిగురుగా లేకుండా ఇలా గట్టిగా ఉండాలనమాట. ప్యాన్ నుంచి సెపరేట్ అయింది అంటే కరెక్ట్‌గా కుక్ అయినట్టు. సో, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు శనగపిండి యాడ్ చేసుకోండి. శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్పైసీకి తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ వామ్ కూడా యాడ్ చేసుకోండి. వామ్ అనేది కొంచెం కంపల్సరీ అనమాట. శనగపిండి కాబట్టి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండిద్ది. ఇప్పుడు చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. వాటర్ ఏమి వేయకుండానే. నెక్స్ట్ ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది మరీ పలుచగా ఉండకూడదు, మరీ తిక్కగా ఉండకుండా కలుపుకోవాలి. బోండాలు బాగా పొంగుతాయని వంట సోడా అలాంటివి ఏమీ అవసరం లేదనమాట. నార్మల్‌గా వంట సోడా అది ఏమేయకుండానే బాగా పొంగుతాయి. సో, అందుకనే వంట సోడా అనేది పూర్తిగా స్కిప్ చేసేయండి. నెక్స్ట్ శనగపిండి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి క్రిస్పీనెస్ కోసం 2 టేబుల్ స్పూన్ ఇంట్లో ఉంటే బియ్యపిండి యాడ్ చేసుకోండి. బియ్యపిండి లేదు అనుకుంటే 1 టేబుల్ స్పూన్ మైదా గానీ లేదంటే కార్న్‌ఫ్లోర్ కానీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ బియ్యపిండి 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇవేమీ లేవు మా దగ్గర అనుకుంటే శనగపిండితోనే చేసుకోవచ్చు. బియ్యపిండి యాడ్ చేసిన తర్వాత ఇంకోసారి మంచిగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా! పిండి ఈ థిక్‌నెస్ ఉంటే కరెక్ట్‌గా సరిపోయిద్దనమాట. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఇందాక మనం పొటాటో మిశ్రమం రెడీ చేసుకున్నాం కదా! ఇప్పుడు దాన్ని కొంచెం కొంచెంగా ఇలా పూర్ణం బూరెల్లాగా చేసుకోవాలనమాట. మనకి ఎంత సైజులో నచ్చితే అంత సైజులో ఇలా రౌండ్‌గా చేసుకొని పిండిలో డిప్ చేసుకొని ఇలా స్పూన్‌తో గానీ లేదంటే చేత్తో కానీ పిండిలో మంచిగా కోటింగ్ ఇచ్చి వేడి వేడి నూనెలో యాడ్ చేసుకొని మంచిగా ఎర్రగా కాల్చుకోవాలనమాట. దీనికి టైం ఏం పట్టదు. జస్ట్ 3 మినిట్స్ కల్లా మంచిగా కుక్ అయిపోతాయి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇలా బోండాల్లాగా వేసుకోవాలి. లేదంటే ఆయిల్ కాకుండా వేసాము అంటే ఆయిల్ అంతా పీల్చేసుకుండిద్ది బోండాలకి. సో, ఆయిల్ ఆయిల్‌గా ఉండిద్దనమాట తినేటప్పుడు. అందుకనే బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది. ఇలా మంచిగా 2 పక్కల ఎర్రగా కాల్చుకొని ఆయిల్‌లోంచి తీసి వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్ అనమాట. ఎప్పుడన్నా తినాలి కొత్తగా అనిపించినప్పుడు ఇలా ఒక్కసారి ఆలు బోండా చేసుకోండి. చాలా టేస్టీగా ఉండిద్ది. ఇవి చూడ్డానికి అచ్చం పూర్ణం బూరెల్లాగే ఉంటాయి.
కాకుంటే ఇక్కడ స్టఫింగ్ మనం బంగాళదుంప పెడతాము. శనగపిండితో చేస్తాము. సో, ఇంకెందుకు లేటు ఎప్పుడన్నా ఇలా కొత్తగా తినాలనిపించినప్పుడు ఆలు బోండా చేసుకోండి. చాలా టేస్టీగా ఉండిద్ది. బోండా తిని తిని బోర్ కొట్టినప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కింద కామెంట్ చేయండి. ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని ఎవరైనా చూస్తుంటే ఫాలో అయిపోండి. మంచి మంచి వీడియోస్ చాలానే ఉన్నాయి. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్.